హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం, హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. హైసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త స్థానానికి మరియు ద్రవ్య వేగానికి సంబంధించి ఒక నియమాన్ని ప్రతిపాదించాడు. దీన్నే అనిశ్చితత్వ నియమము అంటారు. ఈ నియమం ప్రకారం ఒక కణము యొక్క స్థానాన్ని మరియు ద్రవ్య వేగాన్ని ఏకకాలంలో ఖచ్చితముగా కొలవడం అనేది అసాధ్యం. సో హైసెన్బర్గ్ ప్రపోజ్డ్ ఏ ప్రిన్సిపల్ అబౌట్ టు మెజర్ పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ an object, and he conclude that it is impossible to measure both position and momentum of an object accurately on at a time. సో సాధారణంగా డెల్టా ఎక్స్ అనేది స్థానములో అనిశ్చితత్వాన్ని, డెల్టా పి అన్నది ద్రవ్య వేగములో అనిశ్చితత్వాన్ని తెలియజేస్తే, హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం ప్రకారం డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ నియర్లీ ఈక్వల్ టు హెచ్. ఇఫ్ delta x is the uncertainty to determine the position of the object and delta p is the uncertainty to determine momentum of an object, then Heisenberg uncertainty principle gives delta x into delta p is nearly equal to h. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చమ్మా అంటే, ఇఫ్ డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 అయితే డెల్టా పి టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అదేవిధంగా డెల్టా పి టెన్స్ టు 0 అయితే డెల్టా ఎక్స్ టెన్స్ టు 0 అవుతుంది. దీని అర్థం ఏంటమ్మా అంటే, ఒకవేళ మనం స్థానములో అనిశ్చితత్వాన్ని ఖచ్చితంగా కొలవగలిగాము అనుకోండి, ద్రవ్య వేగంలోని అనిశ్చితత్వాన్ని కొలవలేము. అలా కాదు, ద్రవ్య వేగంలోని అనిశ్చితత్వాన్ని ఖచ్చితంగా కొలవగలము అనుకుంటే స్థానములోని అనిశ్చితత్వాన్ని కొలవలేము. అంటే ఏకకాలములో ఒక కణము యొక్క స్థానములో అనిశ్చితత్వాన్ని మరియు ద్రవ్య వేగములోని అనిశ్చితత్వాన్ని కొలవడం అనేది అసాధ్యము అని చెప్తుంది. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు మెజర్ ఎగ్జాక్ట్లీ బోత్ పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ యాక్యురేట్లీ ఆన్ ఎట్ ఎట్ సేమ్ టైం. సో దీన్నే ఈ విధంగా మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏమని చెప్పుకోవచ్చమ్మా అంటే, ద ప్రొడక్ట్ ఆఫ్ అన్సర్టనిటీ ఇన్ డిటర్మైనింగ్ ది position and momentum of the particle can never be smaller than the order of h by 2 pi. సో ఒక కణము యొక్క స్థానములో అనిశ్చితత్వము డెల్టా ఎక్స్ మరియు రేఖీయ ద్రవ్య వేగం నిర్ణయించడంలో అనిశ్చితత్వం డెల్టా పి అయితే ఈ రెండింటి లబ్ధం అనేది ప్లాంక్ స్థిరాంకానికి సమానంగా ఉంటుంది. అంటే దీన్నే ఎలా రాసుకోవచ్చమ్మా అంటే, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈజ్ నియర్లీ ఈక్వల్ టు హెచ్. హెచ్ అంటే ప్లాంక్ స్థిరాంకము. సో దీన్నే వేరే విధంగా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, డెల్టా పి ఇంటూ డెల్టా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ హెచ్ బై 4 పై. సో అదేవిధంగా ఇది స్థానానికి మరియు ద్రవ్య వేగానికి సంబంధించినటువంటి హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అయితే, శక్తికి మరియు కాలానికి సంబంధించినటువంటి హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము డెల్టా ఈ ఇంటూ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 పై. దిస్ ఈజ్ ద హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఫర్ టైమ్ అండ్ ఎనర్జీ. అదేవిధంగా కోణీయ ద్రవ్య వేగానికి మరియు కోణీయ స్థానభ్రంశానికి సంబంధించినటువంటి హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏంటమ్మా అంటే, డెల్టా జే ఇంటూ డెల్టా థీటా ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 4 పై. సో దిస్ గివ్స్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఫర్ యాంగులర్ మొమెంటమ్ అండ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. సో ఈ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని మనం ఎలా రాయొచ్చమ్మా అంటే, డెల్టా పి ఇంటూ డెల్టా ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ బై 2 పై, లేదా హెచ్ కట్గా మనం వ్యక్తపరచవచ్చు. సో హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం యొక్క ప్రాపర్టీస్. సో అన్సర్టనిటీ ప్రిన్సిపల్ అప్లైస్ టు ఆల్ పార్టికల్స్ వెదర్ ద ఫ్రీ ఆర్ బౌండెడ్ పార్టికల్. సో మనం సాధారణంగా ఈ హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని స్వేచ్ఛగా ఉండే కణాలకు మరియు బంధిత కణాలకు ఈ నియమాన్ని సూటబుల్గా అప్లై చేయొచ్చు. సో హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ ఈజ్ అప్లైస్ బోత్ ద పార్టికల్స్ వెదర్ ద పార్టికల్ ఈజ్ ఫ్రీ పార్టికల్ ఆర్ వెదర్ ద పార్టికల్ ఈజ్ బౌండెడ్ పార్టికల్. అంటే స్వేచ్ఛగా సంచరించే కణముతో పాటుగా బంధిత వ్యవస్థలో చలించే కణంకు కూడాను ఈ హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని అనువర్తింపజేయొచ్చు.
అంతేకాకుండా నో కాంపోనెంట్ ఆఫ్ మోషన్, పొజిషన్ ఆర్ మొమెంటమ్ ఆఫ్ ఎ పార్టికల్ కెన్ బి మెజర్డ్ అన్లిమిటెడ్ ప్రిసిషన్. అంటే ఏం చెప్పుకోవచ్చమ్మా అంటే, మనం ఏ కణము చలనంలో ఉంది అనుకోండి. సో కణం అనేది చలనములో ఉంది అంటే స్థానము మరియు ద్రవ్య వేగము పరిమితి లేని ఖచ్చితత్వంతో కొలవలేము. సో స్థానాన్ని కొలవగలం, ద్రవ్య వేగాన్ని కొలవగలం, కానీ ఏకకాలంలో రెండింటినీ కొలవలేము. అదేవిధంగా వాటిని పరిమితి లేని ఖచ్చితత్వంతో కొలవలేము అని చెప్తుంది. అట్ ది సేమ్ టైం థర్డ్ వన్, దిస్ రిలేషన్ షోస్ ద రీజన్ ఫర్ వేవ్ పార్టికల్ డ్యూయాలిటీ ఇన్ నేచర్. సో మనకు సాధారణంగా ప్రకృతిలో మనకు కనిపించే తరంగ స్వభావము, కణ స్వభావం అంటే ద్వంద్వ స్వభావం. సో ఆ ద్వంద్వ స్వభావానికి గల కారణాన్ని హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అనేది విశదీకరిస్తుంది. సో దిస్ రిలేషన్ షోస్ ద రీజన్ ఫర్ వేవ్ అండ్ పార్టికల్ డ్యూయాలిటీ. సో హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అనేది డి బ్రోగ్లీ ప్రతిపాదించినటువంటి ద్వంద్వ స్వభావం లేదా ద్వంద్వ తరంగాలు, కణ స్వభావము మరియు తరంగ స్వభావాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది. అంతేకాకుండా ఫ్లాంక్ కాన్స్టెంట్ హెచ్, వెన్ ఫ్లాంక్ కాన్స్టెంట్ హెచ్ టెన్స్ టు 0 గివ్స్ ద క్వాంటమ్ మెకానిక్స్ రిజల్ట్స్ చేంజెస్ టు క్లాసికల్ మెకానిక్స్. సో ఈ హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమంలో మనం ఉపయోగించే స్థిరాంకం హెచ్ అంటే ప్లాంక్ స్థిరాంకం అని చెప్తాం. సో ఈ ప్లాంక్ స్థిరాంకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఎందుకు అంటే ఈ ప్లాంక్ స్థిరాంకం అనేది ఏ పరిస్థితుల్లో సాంప్రదాయక భౌతిక శాస్త్రం బదులుగా క్వాంటం భౌతిక శాస్త్రాన్ని వాడవలసి ఉంటుందో ఆ హెచ్ యొక్క పరిమాణాన్ని తెలియజేస్తుంది. సో హెచ్ మీన్స్ ప్లాంక్ కాన్స్టెంట్. ఇట్ గివ్స్ ద హౌ ద క్వాంటమ్ మెకానిక్స్ రిజల్ట్స్ చేంజెస్ టు క్లాసికల్ మెకానిక్స్. ఏ విధముగా సాంప్రదాయక యాంత్రిక శాస్త్రం బదులుగా లేదా సాంప్రదాయక భౌతిక శాస్త్రం బదులుగా క్వాంటం భౌతిక శాస్త్రాన్ని ఎలా వాడాలి, ఎందుకు వాడాలో అన్నది ఈ ప్లాంక్ స్థిరాంకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. మీకు తెలుసు ప్లాంక్ స్థిరాంకం వాల్యూ 6.6 × 10⁻⁻34 జౌల్ సెకండ్ అని. సో అటువంటి ప్లాంక్ స్థిరాంకానికి ఈ నియమం అనేది ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. అంతేకాకుండా అన్సర్టీ ప్రిన్సిపల్ ఈజ్ అ ఫండమెంటల్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ. సో మనకి ఈ విశ్వంలో అనేక నియమాలు ఉన్నాయి. ఈ నియమాలన్నింటిలో ఈ హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అనేది అత్యంత ప్రాథమికమైన స్వాభావిక ధర్మము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమించడానికి వీలేదు. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఇంట్రిన్సిక్ ప్రాపర్టీ. ఇక లాస్ట్ వన్, దిస్ ప్రిన్సిపల్ హెల్ప్ టు అండర్స్టాండ్ మినీ ఫినామినా ఇన్ అటామిక్ వరల్డ్. సో ఈ నియమం అనేది పరమాణు ప్రపంచంలో అనేక దృగ్విషయాలను చక్కగా అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అటామిక్ వరల్డ్ ఫినామినాలో ఎలా ఉంటుంది, పార్టికల్ యొక్క అటామిక్ బిహేవియర్ అనేది ఏ విధంగా ఉంటుంది, అటామిక్ బిహేవియర్ ఉన్నటువంటి పార్టికల్కి వేవ్ నేచర్ ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది, పార్టికల్ నేచర్ అనేది ఎలా ఉంటుంది అనేది అర్థం చేసుకోవడానికి ఈ హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అనేది ఎంతో సహకరిస్తుంది. దిస్ ప్రిన్సిపల్ హెల్ప్ టు అండర్స్టాండ్ మెనీ ఫినామినాస్ ఇన్ అటామిక్ వరల్డ్. దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. నెక్స్ట్ వన్, హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఫర్ టైమ్ ఎనర్జీ. సో కాలానికి మరియు శక్తికి సంబంధించినటువంటి హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం యొక్క డెరివేషన్ని మనం తెలుసుకుందాం. సో there is another form of Heisenberg uncertainty principle for simultaneous measurement of energy and time in the equation form delta t is greater than h/4π. సో కాలానికి మరియు శక్తికి సంబంధించినటువంటి హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ ఈజ్ గ్రేటర్ దాన్ h/4π. సో ఇక్కడ బై పడలేదు చూసుకున్నాము. వేర్ డెల్టా ఈ ఈజ్ ద అన్సర్టనిటీ ఇన్ ఎనర్జీ అండ్ డెల్టా టీ ఈజ్ ద అన్సర్టనిటీ ఇన్ టైమ్. సో డెల్టా అనేది శక్తిని నిర్ణయించడంలో అనిశ్చితత్వము, డెల్టా టీ అనేది కాలాన్ని నిర్ణయించడంలో అనిశ్చితత్వాన్ని తెలియజేస్తుంది. సో దీన్ని మనం ఇప్పుడు డెరైవ్ చేయాలి. కన్సిడర్ ఏ ఫ్రీ పార్టికల్ ఆఫ్ రెస్ట్ మాస్ m0 మూవింగ్ అలాంగ్ x డైరెక్షన్ with velocity vx, then the kinetic energy of the particle is given by 1/2 mv0 square. m0 ద్రవ్యరాశి గల m0 విరామ ద్రవ్యరాశి గల ఒక స్వేచ్ఛా కణము అనున్నది x అక్షము వెంబడి v వేగముతో చలిస్తే ఆ కణము యొక్క గతిశక్తి E is equal to 1/2 m0 v square. సో దీన్నే
మనం ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు p²/2m0 అని రాసుకోవచ్చు. ఒక m0తో మల్టిప్లై చేసి ఒక m0తో డివైడ్ చేస్తే m02v² అంటే px²/2m0 అని రాసుకోవచ్చు. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటాను. ఇఫ్ డెల్టా px అండ్ డెల్టా e బి ద అన్సర్టనిటీ ఇన్ మొమెంటమ్ అండ్ ఎనర్జీ రెస్పెక్టివ్లీ. డెల్టా p అనేది ద్రవ్య వేగంలోని అనిశ్చితత్వం, డెల్టా e అనేది శక్తిలోని అనిశ్చితత్వాన్ని తెలియజేస్తే E ఈజ్ ఈక్వల్ టు px²/2m0 మనకు తెలుసు. సో దీన్ని మనం డిఫరెన్షియేట్ చేసాం. సో డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1. సో ఈ యొక్క డిఫరెన్షియేషన్ డెల్టా ఈ. px² యొక్క డిఫరెన్షియేషన్ 2px ఇంటూ డెల్టా px బై 2m0 అలాగే ఉంది. సో ఈ 2px అండ్ డెల్టా px ఈజ్ ఈక్వల్ టు ఈ 2m0ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే m0 ఇంటూ డెల్టా ఈ. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది. px ఇంటూ డెల్టా px ఈజ్ ఈక్వల్ టు m0 ఇంటూ డెల్టా ఈ. దీని నుంచి డెల్టా px ఈజ్ ఈక్వల్ టు m0 ఇంటూ డెల్టా ఈ బై px. సో ఇక్కడ m/px అంటే మాస్ బై మొమెంటం. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. సో మాస్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1/v ఇంటూ డెల్టా ఈగా రాసుకోవచ్చు. అంటే డెల్టా px ఈజ్ ఈక్వల్ టు డెల్టా e/vగా వ్యక్తపరచవచ్చు. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాను. Let the uncertainty in the time interval for measurement at point x be the delta t. సో డెల్టా t అనేది ఏదైనా కాలము వద్ద ఒక కణమును కనుగొనే స్థానం అయితే అప్పుడు ఏమనుకోవచ్చమ్మా అంటే స్థానభ్రంశం ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. సో డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ మీన్స్ vx, టైం మీన్స్ డెల్టా t. ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటాను. సో ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 ఈ రెండింటిని మల్టిప్లై చేశాను అనుకోండి. డెల్టా px ఇంటూ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ v ఉంది డినామినేటర్లో, ఇక్కడ న్యూమరేటర్లో v ఉంది. సో v క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి డెల్టా px ఇంటూ డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా e ఇంటూ డెల్టా t అని రాసుకోవచ్చు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అని ఎక్స్పరచవచ్చు. సో కానీ మనకు స్థానానికి ద్రవ్య వేగానికి సంబంధించినటువంటి అనిశ్చితత్వ నియమం తెలుసు. సో వీ నో దట్ uncertainty principle for momentum and position is delta p and delta x is greater than or equal to h/4π. సో ఈక్వేషన్ 4/5 నుంచి మనం ఏం రాసుకోవచ్చమ్మా అంటే సో డెల్టా p ఇంటూ డెల్టా ఎక్స్ ప్లేస్లో ఈ h/4πని సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా e ఇంటూ డెల్టా t ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π. దిస్ ఈజ్ ద అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఫర్ ఎనర్జీ అండ్ టైం. ఇదియే శక్తికి మరియు కాలానికి సంబంధించినటువంటి హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమము. నెక్స్ట్ వన్, ఎక్స్పెరిమెంటల్ వెరిఫికేషన్ ఆఫ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని ప్రయోగపూర్వకంగా ఎలా వివరించవచ్చు? సో హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని మనం గామా కిరణ సూక్ష్మదర్శినితో ప్రయోగపూర్వకంగా నిర్ణయించవచ్చు. ఇది ఒక గామా కిరణ సూక్ష్మదర్శిని. సో ఈ గామా కిరణ సూక్ష్మదర్శిని సహాయంతో మనం ఒక కణము యొక్క స్థానాన్ని, ద్రవ్య వేగాన్ని నిర్ణయించాలనుకుందాం. సో ఒక కణము యొక్క లేదా ఒక ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని సాధ్యమైనంత ఎక్కువ యథార్థతో కనుగొనడానికి మనం ఒక గామా కిరణ సూక్ష్మదర్శిని తీసుకుందాం. లెట్ us take a gamma ray microscope which is used for the position of the particle at exactly or accurately. ఏదైనా ఒక కణము యొక్క లేదా ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని ఖచ్చితముగా మరియు యథార్థముగా దోషరహితముగా కొలవాలి అంటే ఒక గామా కిరణ సూక్ష్మదర్శిని తీసుకుందాం. సో ఈ గామా కిరణ సూక్ష్మదర్శినితో సహాయంతో మనం కనీసం ఒక ఎలక్ట్రాన్ మరియు ఒక ఫోటాన్ తీసుకుందాం. సో ఎలక్ట్రాన్ మరియు కనీసం ఒక ఫోటాన్ను సూక్ష్మదర్శిని కటకంలో ప్రతిక్షేపిస్తే ఎలక్ట్రాన్ని చూడగలుగుతాం. సో ఎలా ఎలక్ట్రాన్ చూడగలుగుతాం అబ్జర్వ్ చేద్దాం. సో గామా కిరణ సూక్ష్మదర్శినితో మనం కొలవవలసిన లేదా కనుక్కోవలసిన పృథక్కరణ సామర్థ్యము డెల్టా ఎక్స్ అనుకుంటే డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు λ/2 sin θ. సో కన్సిడర్ ద మెజర్మెంట్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఎ పార్టికల్ ఆర్ సే ఎలక్ట్రాన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ గామా రే మైక్రోస్కోప్. The resolving power means the smallest distance between 2 points
దట్ కెన్ బి జస్ట్ రిజాల్వ్డ్ బై ది మైక్రోస్కోప్ ఈజ్ గివెన్ బై పృథక్కరణ సామర్థ్యము. సో పృథక్కరణ సామర్థ్యము అంటే రెండు కణాల మధ్య అతి తక్కువ దూరం. సో దట్ కెన్ బి రిజాల్వ్డ్ బై ది మైక్రోస్కోప్. అటువంటి పృథక్కరణ సామర్థ్యానికి సమీకరణం డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 సైన్ థీటా. ఇక్కడ లాంబ్డా అనేది వేవ్ లెంత్ ఆఫ్ లైట్. సో మనం ఉపయోగించినటువంటి కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని తెలియజేస్తుంది. థీటా ఈజ్ ద సెమీ వెర్టికల్ యాంగిల్ ఆఫ్ ది కోన్ ఆఫ్ ది లైట్. సో సెమీ వెర్టికల్ అంటే దిస్ ఈజ్ ద థీటా, సెమీ వెర్టికల్ యాంగిల్. And delta x is the uncertainty in determining the position of the particle. So in order to observe the electron, at least one photon must strike the electron and scattered inside the microscope. So ఈ ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని ఖచ్చితంగా కొలవాలి అంటే ఈ ఎలక్ట్రాన్ను ఒక ఫోటాన్తో అభిఘాతంలో జరపడం ద్వారా అప్పుడు ఏమవుతుంది అంటే ఎలక్ట్రాన్ అనేది ఈ మైక్రోస్కోప్లోకి పరిక్షేపణం చెందుతుంది. సో సపోజ్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఉంది. సో ఈ ఎలక్ట్రాన్ని ఒక గామా కిరణ ఫోటాన్తో ఇలా అభిఘాతం జరిపాము అనుకోండి. సో ఎప్పుడైతే ఫోటాన్ అనేది ఎలక్ట్రాన్తో అభిఘాతం జరుపుతుందో ఎలక్ట్రాన్ ఏమవుతుందమ్మా అంటే గామా కిరణ సూక్ష్మదర్శిని లోపలికి ఏమవుతుందంటే పరిక్షిప్తం అవుతుంది. అలా పరిక్షిప్త ఎలక్ట్రాన్ యొక్కని మైక్రోస్కోప్ సహాయంతో మనం పరిశీలించవచ్చు. సో వెన్ a photon of initial momentum p is equal to h by lambda. సో ఫోటాన్ యొక్క తొలి తరంగ దైర్ఘ్యము p is equal to h by lambda అనుకుంటాము. డి బ్రోగ్లీ సిద్ధాంతం నుండి lambda is equal to h by p కాబట్టి p is equal to h by lambda అవుతుంది. సో ఆఫ్టర్ స్కాటరింగ్ ఎంటర్స్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఆఫ్ మైక్రోస్కోప్. ఇట్ మే బి ఎనీవేర్ విత్ ఇన్ యాంగిల్ 2 theta అనుకుంటాను. సో సెమీ వెర్టికల్ యాంగిల్ 2 theta. Thus the x component of the momentum px may lies p sin theta and minus p sin theta. సో సాధారణంగా ఒక ఫోటాన్ను ఎలక్ట్రాన్తో అభిఘాతములోకి జరిపితే సో ఫోటాన్ అనేది క్షితిజ సమాంతర దిశలో చలిస్తుంది కాబట్టి దానికి రెండు ద్రవ్య వేగాలు ఉంటాయి. ఒకటి p sin theta మరి ఒకటి మైనస్ p sin theta. అప్పుడు చేంజ్ ఇన్ మొమెంటం. సో ద్రవ్య వేగములోని మార్పు డెల్టా px ఈజ్ ఈక్వల్ టు సో ఇనీషియల్ మైనస్ ఫైనల్, ఇనీషియల్ మొమెంటం మైనస్ ఫైనల్ మొమెంటం. సో ఇనీషియల్ అంటే p sin theta మైనస్ ఆఫ్ మైనస్ p sin theta దట్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా px ఈజ్ ఈక్వల్ టు 2p sin theta. ఆల్రెడీ p ప్లేస్లో h బై లాంబ్డా సబ్స్టిట్యూట్ చేస్తే 2h బై లాంబ్డా ఇంటూ sin theta ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో ఆల్రెడీ మనకి ఈక్వేషన్ 1లో రిజాల్వింగ్ పవర్ డెల్టా x ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 sin theta అని తెలుసు. ఈక్వేషన్ 2లో డెల్టా p ఈజ్ ఈక్వల్ టు 2h బై లాంబ్డా ఇంటూ sin theta అని తెలుసు. సో ఈక్వేషన్ 1ని 2తో మల్టిప్లై చేస్తే డెల్టా p ఇంటూ డెల్టా x ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 sin theta ఇంటూ 2h బై లాంబ్డా ఇంటూ sin theta. సో sin theta క్యాన్సిల్ అయిపోతుంది, లాంబ్డా క్యాన్సిల్ అవుతుంది, 2 క్యాన్సిల్ అవుతుంది. అంటే డెల్టా p ఇంటూ డెల్టా x ఈజ్ ఈక్వల్ టు h విచ్ ఈజ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో ఈ విధముగా హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని మనం గామా కిరణ సూక్ష్మదర్శినితో రుజువు చేయొచ్చు. ఇన్ దిస్ వే ద హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ గామా రే మైక్రోస్కోప్. లాస్ట్ వన్, ఇంపార్టెంట్ వన్, బోర్ కాంప్లిమెంటరీ ప్రిన్సిపల్ ఆర్ కాంప్లిమెంటరీ ప్రిన్సిపల్ ఆఫ్ బోర్. బోర్ ప్రతిపాదిత పరిపూరక నియమం కాంప్లిమెంటరీ ప్రిన్సిపల్. The most important consequence of Heisenberg uncertainty principle is that it is impossible to measure the wave and particle properties at the same time in a single experiment. ఒక భౌతిక రాశిని కొలిచే సందర్భముగా మనము చేసే పరిశీలనలో వచ్చే ఒడిదుడుకులే ఈ అనిశ్చితత్వ నియమానికి కారణమని హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని ప్రతిపాదించాడు. కాకపోతే బోర్ ప్రతిపాదన అనేది హైసెన్బర్గ్ ప్రతిపాదనకు వేరేగా ఉంది, భిన్నంగా ఉంది. ఎలా ఉంది అంటే సాధారణంగా అకార్డింగ్ టు కాంప్లిమెంటరీ ప్రిన్సిపల్ ద వేవ్ అండ్ పార్టికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండ్ లైట్ ఆర్ కాంప్లిమెంటరీ రాదర్ దాన్ కాంట్రాక్ట్ రే. బోత్ ఆస్పెక్ట్స్ ఆర్ నెసెసరీ టు హ్యావ్ ఏ కాంప్లిమెంటరీ పిక్చర్ ఆఫ్ ది సిస్టమ్. సో బోత్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ నెవర్ బీన్ షోన్ ఇన్ ఏ సింగిల్ ఎక్స్పెరిమెంట్. సో బోర్ ఆలోచన, బోర్ శాస్త్రజ్ఞుని యొక్క భావన
హైసెన్బర్గ్ శాస్త్రవేత్త ప్రతిపాదించిన భావనకు భిన్నంగా ఉంది. బోర్ ప్రకారం హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమానికి గల మూల కారణం తరంగ స్వభావము మరియు కణ స్వభావం, అంటే ద్వంద్వ స్వభావం. అంటే అనిశ్చితత్వ నియమం అనేది ప్రకృతిలో స్వతసిద్ధంగా నెలకొన్నటువంటి సహజ స్వభావమే కానీ పరిశీలన ఫలితంగా వచ్చే సూత్రం కాదని బోర్ ప్రతిపాదించారు. అందుకుంటే హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి తరంగం యొక్క కణ స్వభావం, రెండు కణము యొక్క తరంగ స్వభావం. సో హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని మనం రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి తరంగం యొక్క కణ స్వభావం, రెండు కణము యొక్క తరంగ స్వభావం. దీన్ని ఆధారంగా చేసుకొని బోర్ అనే శాస్త్రవేత్త ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏంటి ప్రతిపాదించాడమ్మా అంటే, బోర్ సిద్ధాంతం ప్రకారం కణ స్వభావము మరియు తరంగ స్వభావం అనేది ఒకదానికొకటి పరిపూరకాలే కానీ అన్యోన్య వ్యతిరేకములు కావు. బోర్ ప్రకారం కణ స్వభావము మరియు తరంగ స్వభావం అనేది ఒకదానికొకటి పరిపూరకాలే కానీ అన్యోన్య వ్యతిరేకాలు కావు అని ప్రతిపాదించను. ఇదే బోర్ పరిపూరక నియమము. అకార్డింగ్ టు కాంప్లిమెంటరీ ప్రిన్సిపల్, ద వేవ్ అండ్ పార్టికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ ఆర్ కాంప్లిమెంటరీ రాదర్ దాన్ కాంట్రడిక్టరీ. అంటే తరంగ స్వభావము మరియు కణ స్వభావం అనేది ఒకదానికొకటి కాంప్లిమెంటరీ, అంటే పరిపూరకాలే కానీ కాంట్రడిక్టరీ, నాట్ కాంట్రడిక్టరీ, అండ్ మీన్స్ అన్యోన్య వ్యతిరేకాలు కావు అని బోర్ కాంప్లిమెంటరీ ప్రిన్సిపల్ ద్వారా మనం వ్యక్తపరచవచ్చు. అదేవిధంగా బోత్ దీస్ ఆస్పెక్ట్స్ ఆర్ నెవర్ బీన్ షోన్ ఇన్ ఏ సింగిల్ ఎక్స్పెరిమెంట్. ఈ రెండు కణ స్వభావము మరియు తరంగ స్వభావాన్ని ఏకకాలంలో నిర్ధారించలేము అని కూడాను మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇది బోర్ కాంప్లిమెంటరీ ప్రిన్సిపల్ విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ.